రంగారెడ్డి టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో 5వ రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ వేడుకల్లో ఈరోజు అట్ల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు మహిళల ఉత్సాహభరిత పాల్గొనడం ఈ వేడుకలకు మరింత విశేష శోభను చేకూర్చాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల ఆచార సాంప్రదాయాలను నిలబెట్టే బతుకమ్మ ఉత్సవాల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ తరహా వేడుకలు సామాజిక ఐక్యతను పెంపొందించడమే కాకుండా గ్రామీణ సాంస్కృతిక వైభవాన్ని పట్టణాలకు పరిచయం చేస్తాయని వారు అన్నారు. టీఎన్జిఓ అధ్యక్షులు జావీద్ అలీ, రాష్ట్ర మహిళా కార్యదర్శి నిర్మలా రాజకుమారి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో టీఎన్జిఓ మహిళా సభ్యులు, మహిళా ఉద్యోగినులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందడి వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ కార్యదర్శి వేల్పూరు రవి, సంఘ నాయకులు కసిని శ్రీకాంత్, వెంకటరెడ్డి, శ్రీనివాస్, సుధామణి, సుధారాణి, పుష్పలత, భాస్కర్, వెంకటేశం, యాదవ్ రెడ్డి, ప్రమోద్, బలరాం, వెంకట్ తదితర ఉద్యోగులు ఉత్సవాల శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గౌరవ శ్రీమతి నిర్మల జగ్గిరెడ్డి మేడం గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి బతుకమ్మ ఆడడానికి మహిళా ఉద్యోగం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిర్మల జగ్గిరెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆనందాలు టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం మరి ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన మరి ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులంగా మన అనేక పాటల్ని కూడా ఆలపించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా జరగబోయేటువంటి ఈ బతుకమ్మ ఆటల్లో చైర్మన్ శ్రీమతి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మేమందరం కూడా
సంఘం తరపున మేడం గారికి ఈ టీఎన్జిఓ సంఘం నిర్వహించే బతుకమ్మ సంబరాలకు ఇచ్చేసినటువంటి నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ సంస్కృతి నుండి యాదగిరి ఒక చైర్ తీసుకురా, ఇక్కడ తీసుకురా. అందరూ కూడా మహిళా ఉద్యోగస్తులు అందరూ కూడా కొద్దిగా సమయం పాటించాలి. ఎందుకంటే మేడం గారికి మనం టీఎన్జిఓ అందరూ కూడా మేడం గారిని సన్మానించాలని కోరుకుంటున్నాం. మేడం ఇక్కడ చూడండి. కూర్చో. మీరు అక్క మేడం అంటే ప్రతి ఒక్కరికి అభిమానం, అంత మీరంటే అంత ఇష్టం అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకోసం అంటే మహిళా ఉద్యోగస్తులు అందరూ కూడా మన టీఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరి టీఎన్జిఓస్ నిర్మలా రాజకుమారి గారికి జిల్లా అధ్యక్షులుగా అందరూ ఉదామణి మేడం, నిర్మల మేడం అందరూ ఉన్నారా? ఇచ్చిన పదవి ఆధ్వర్యంలో నేడు మన కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారికి టీఎన్జిఓ సంగారెడ్డి జిల్లా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పక్షాల శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ మేడం, పేరెంట్ డిపార్ట్మెంట్ గ్రూప్ ఓన్లీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అందరూ రండి ఒకసారి. జర కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ జరిగితే అందరూ వస్తారు. మహిళా ఉద్యోగస్తులకే నేను ఇంకా చేస్తున్నాను. ప్లీజ్ అందరు రావాలి. ఫోటోగ్రాఫర్స్
వెనక జరిగి అందరు తీయాలి, ఒక్క ఫోటో కూడా మిస్ కావద్దు. వెనక రాయడమ్మా, మేడం వచ్చి చెప్తాం కొంచెం వెనక తీయాలి. వాళ్ళు ఒక్క ఫోటో కూడా మిస్ కాకుండా చూస్తారు. అన్న ఆరిఫ్ మరి అందరు ఉన్నారు, సంతోష్, ఆల్ ఫోటోగ్రాఫర్స్, చిరంజీవి. ఇప్పుడు కోఆపరేట్ జీవన చల్లగా ఇవ్వాలి ఆ గంగమ్మ తల్లి. మరి మనందరినీ కూడా మంచి ఆస్వాదించాలనే ఉద్దేశంతో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంతమంది మహిళలు ఇక్కడ వచ్చినట్టే చాలా ఆనందంగా ఉంది. మరి ఈ బతుకమ్మ ఏ విధంగా పేరుస్తామో, రంగురంగుల పూలతో ఎట్లా పేరుస్తామో మన జీవితాలు కూడా రంగురంగులుగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క వాసన ఎలా వస్తుందో అలా నైపుణ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మరి మొక్కడం జరుగుతుంది, పేరు వేయడం జరుగుతుంది. ఆ తల్లి మరి మనందరినీ కూడా మన కలెక్టర్ ఆఫీస్లో ప్రాంగణంలో ఎన్జిఓస్ ఎంప్లాయీస్ అందరు కూడా సామూహికంగా బతుకమ్మ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రెసిడెంట్ జావేద్ గారు, అలాగే మహిళలో నిర్మలా రాజ్ కుమార్ గారు, మరి మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అందరు కూడా వివిధ ఆఫీస్ నుంచి వచ్చిన అందరు కూడా నమస్కరిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ పండుగ మనం ప్రతిసారి ఎలా చేసుకుంటామో అదేవిధంగా చేసుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగను ఎందుకు చేసుకుంటామని మనందరికీ తెలుసు. ప్రతి ఆడపిల్ల కూడా ఆనందంగా